నుంచి వ్యక్తులను ఇక్కడ పిలిపించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి నాకు తెలిసినంత టైంలో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే తక్కువ కాదు కానీ టీచర్స్ అనేవాళ్ళు ఆహ్వానిస్తూ వచ్చేవాళ్ళు. మేము పిల్లల దగ్గర అందరిని గ్యాదర్ చేసి సార్ రండి సార్ ఆ కార్యక్రమం రండి, మేము ఇట్లా మన అంబేద్కర్ మీద కొన్ని సమావేశం నిర్వహిస్తున్నాం రండి అంటే అప్పుడు రావడమే కొంచెం కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ గ్రామంలో మన వెంకటేష్ సార్కి మరొకసారి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు జైవ్యంలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఈ అంకిత భావానికి మీ యొక్క ఆవేదన పూరితమైనటువంటి ఈ యొక్క భావజాలానికి మరొకసారి మేము జైవ్యం తెలుపుతాం సార్. అయితే ఇక్కడ తమ్ముడు మహేంద్ర గారు తన ఆవేశపూరితమైనటువంటి ఆవేదనతో కూడుకున్నటువంటి అంశాన్ని చక్కగా వర్ణించాడు. ఇతను ఎవరంటే ఎల్ఎస్సి వ్యక్తి, అంబేద్కరిస్టు, అతి గౌరవప్రదమైనటువంటి అంబేద్కర్ మీద ఉన్నటువంటి భావజాలాన్ని పక్కవారికి ఎలా చారివేయాలి అనే తపనోద్రేకుడు మన మహేందర్ ఫ్రమ్ ఎల్ఎస్సి. సో అలాగే మన సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి రాజగోపాల్ సార్కి, మన మా మిత్ర బృందాన్ని మళ్ళీ సార్ అందరికీ కూడా పేరున నేను జైభీం తెలియజేస్తున్నాం. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను ప్రైవేట్ సెక్టార్లో. అందువల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు అంబేద్కర్ గురించి, అంబేద్కర్ చేసినటువంటి సాహసాల గురించి, సేవా దృక్పథాల గురించి చెప్పడానికి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే మనము నష్టపోతున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే ఆ అంశాల గురించి క్లుప్తంగా మీకు చెప్పేసి నేను డ్రాప్ అవుతాను. ఏంటంటే అది ఎస్సీ వర్గీకరణ. మనకందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణ వల్ల ఏ రకమైన నష్టాలు జరుగుతున్నాయి, ఎస్సీ వర్గీకరణ జరిగితే మనకు నష్టమేమి అనేటువంటి అంశాలపైన నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, అంటే భావి భారత పౌరులు, సమాజాన్ని ఉద్ధరించబడినటువంటి ఫ్యూచర్ అంబేద్కరిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు నేను చెప్పడానికి నేను నేర్చుకున్నాను. చూడండి మిత్రులారా, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అనగానే పరిస్థితుల్లో ఉన్నాము, సమాజానికి ఈక్వల్ కాలేకపోతున్నాము అనేటువంటి, అంటే చాలా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి నా జాతి సమానత్వం పొందాలంటే ఖచ్చితంగా నా వాళ్ళకి అదనంగా రిజర్వేషన్ అవసరమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మనకు 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కొంతమంది కుట్రపూరితమైనటువంటి క్రిమినల్స్ ఏం చేశారంటే మన మధ్య చిచ్చు పెట్టడం కోసంగా మాదిగల్ని వర్గీకరించారు. అంటే వాళ్ళు కొంతమంది ఆ యొక్క స్వార్థపరులను దగ్గర తీసుకొని మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి వాళ్ళని దగ్గర తీసుకొని ఆ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ వర్గీకరణ జరిగింది. మరి ఈ వర్గీకరణ జరిగితే నష్టం ఏంటంటే 15% అంటే 15 సీట్లు కావచ్చు, 15 ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా 15 టికెట్స్ కావచ్చు, ఏవైనా కామన్గా ఇస్తున్న వాళ్ళు మాదిగలందరూ కలుపుకొని ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇస్తున్నారు. ఇప్పుడు ఇదేమైందంటే మీకు చాలా నష్టపోతున్నారు. మాలనే అన్ని అభివృద్ధి అన్ని ఉద్యోగాలు అయితేనేమి, సీట్లు అయితేనేమి, రాజకీయ పరమైతేనేమి అన్ని రకాల లబ్ధి మాలనే పొందుతారని చెప్పేసి ఒక దౌర్భాగ్య పరిస్థితిని నేటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి అందించి మన మధ్య గొడవలు క్రియేట్ చేసి మన మధ్య వేరు చేయడం జరిగింది. తద్వారా మనము చాలా నష్టపోతున్నాము. ఎక్కడి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ గురుకుల పాఠశాలలో 4 రాసి 5వ తరగతి ప్రవేశం పొందే విషయంలో వాళ్ళకి మన పిల్లకాయలు 100కి 50కి 30 మార్కులు తెచ్చుకొని వాళ్ళ పిల్లలు 50కి 5 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి సీట్ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. తద్వారా మనం నష్టపోతున్నాం. అది అసలుకే సరైన పరిస్థితి వచ్చింది. ఈరోజు చూడండి, రిజర్వేషన్కి వస్తే జనరల్గా ఓసీ అంటే ఓపెన్ టు ఆల్ కదా, అంటే ఆయన ఏమని ఆల్ కాస్ట్ లో ఓపెన్ లో ఉండాలి. అంటే ఆల్ కాస్ట్ లో మెరిట్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇటీవల ఏపీఆర్ చేసి ఎగ్జామ్ జరిగింది. అక్కడ పిలిచారు టాపర్స్, అంటే సెలెక్ట్ వాళ్ళు పిలిచారు. పిలిస్తే అక్కడ ఏమైందంటే 1200 దాకా ఓపెన్ లో పిలిస్తే అక్కడ మన వాళ్ళు లేరు. ఓపెన్ లో మన వాళ్ళు ఉన్నారు, అంటే మార్క్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ ఓపెన్ కాంపిటీషన్ మన వాళ్ళు పిల్లల. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ పరంగా మనకు తక్కువ సీట్లు వస్తున్నాయి, తక్కువ రిజర్వేషన్, మనం నష్టపోతున్నాం అనే దానికంటే కూడా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ మనం లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ద ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేస్తున్నారు. అంటే మనకు 500కి 400 మార్కులు వచ్చినా
మన ఓపెన్లో పిలవాలి. అంటే ఆల్ కాస్ట్ ఓపెన్ పిలవాలంటే అప్పర్ కాస్ట్తో పాటు మెరిట్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న మెరిట్ ఉంటే ఓళ్ళతో పిలవాలి మనల్ని. కానీ వాళ్ళు అలా పిలవట్లేదు. 500 ర్యాంక్ నెంబర్ 500 అన్నాడు, అది రిజర్వేషన్లో పిలిచాడు. అంటే మరి టాపర్ని రిజర్వేషన్లో పిలిస్తే రిజర్వేషన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు లాస్ అయిపోతారు ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. సో అలాగే డిఎస్సీ జరిగింది. మన డిఎస్సీలో కూడా ఏం జరిగింది, మన ఎస్సీలు ఎస్టీలు బీసీలో ఉన్నటువంటి టాపర్స్ని ఓపెన్లో పిలవాల్సింది. ఓపెన్లో పిలిస్తే ఏమవుతుంది, టాపర్స్ ఓపెన్లోకి వెళ్తే అటు ఇటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, రిజర్వేషన్ల ద్వారా మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేవుడు రాసిన ఆ రిజర్వేషన్ ద్వారా మనం కూడా జాబ్ పొందేస్తాం, మనం కూడా సీటు పొందేస్తాం, మనం కూడా రాజకీయంగా రాజ్యాధికారిగా ముందుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే రిజర్వేషన్ కేటగిరీస్లో ఉన్నటువంటి టాపర్స్ని ఆ రిజర్వేషన్లో పెట్టేసేవాళ్ళు. మరి టాపర్స్ ఎవరు ఓపెన్ కాంపిటీషన్లో, ఓసీస్, బలిజాస్, కమ్మాస్, రెడ్డిస్, బ్రాహ్మణ్స్, వీళ్ళంతా ఓసీస్. అప్పుడు వాళ్ళు గెయిన్ అవుతున్నారు. ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇట్లా నష్టపోతున్నాం మన ఎస్సీ వర్గీకరణ ద్వారా. సో ఇది మనం అందరం విద్యార్థి దశలో ఉన్న మీరైతేనేమి, యువకులు కావచ్చు, మిగతా కాస్త అంబేద్కర్ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మనం రిజర్వేషన్ ద్వారా నష్టపోతున్నాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎలా అంటారు తెలుసా, కటిక దరిద్రులు అంటే 10 లక్షలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కటిక దరిద్రులు అంటే వాళ్ళ దృష్టిలో. వీళ్ళంతా దొంగ సర్టిఫికేట్లు ఎంఆర్ ఆఫీస్ తెప్పించుకొని ఈడబ్ల్యూఎస్ ద్వారా వీళ్ళిట్లో కూడా మనం నష్టపరుస్తున్నాం. 10% ఈడబ్ల్యూఎస్ అంటే దారిద్ర్య రేఖ, బిపిఎల్ బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళు మనం మాత్రం గెయిన్ అవుతున్నామంట. మనకు మాత్రం 7%, 7.5 నాకు ఇచ్చింది, వాళ్ళకి 7%, 6.5 ఇచ్చారు. రెల్యూని చూసి 1% ఇచ్చారు. ఇక్కడ తక్కువ వాళ్ళు ఆ 1% కూడా బీకే మాదిగ సోదరులకి వెళ్తుంది. సో అక్కడ నష్టం జరగక అదొక నష్టం అయితే, ఆ ఉన్న రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి 10% తీసేస్తారు. అంటే ఇక్కడ ఈ 10% ఈడబ్ల్యూఎస్ ఎవరు తెలుసా, బ్రాహ్మిన్స్, బలిజాస్, కమ్మాస్, రెడ్డిస్. వాళ్ళు దారిద్ర్యకి దిగున్నారు. అంటే ఎక్కడ తెలుసా, 50 ఎకరాలు ఉంది, కోట్ల ఆస్తి ఉంది, ఏమి బిల్డింగ్లు ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అంట. నేను ఒక మాస్టర్ చేసేటట్టు, ఒక మాస్టర్ కాదు కానీ ఒక ఎంప్లాయీ చేసేటట్టు ఎంఆర్ ఆఫీస్కి వచ్చేసి మా బాబుకి సీట్ పొందాలి, హైయర్ స్టడీస్లో రిజర్వేషన్ కావాలి. అయితే ఆ బాబుని ఏం చేశాడు, ఆయన కొడుకుగా చిత్రీకరించుకోవాలా, వాళ్ళ అన్న కొడుకు వాళ్ళ తమ్ముడు కొడుకు పెట్టేసి ఆయనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెప్పించాడు ఎంఆర్ ఆఫీస్ గారు. సో ఇట్లాంటి పరిస్థితులు చాలా జరుగుతున్నాయి. మనం చాలా నష్టపోతున్నాము. ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల చాలామంది జాబ్స్ కావచ్చు, సీట్లు కావచ్చు, మీరు చూసారు ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఈ గురుకుల పాఠశాల ప్రవేశం కావచ్చు, నవోదయ విద్యాలయాలు కావచ్చు, ఏపీఆర్టీసీ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం పాస్ అవుతున్నాం. విద్యార్థులు కావచ్చు, మీరు యువకులు కావచ్చు, ఈ విషయాన్ని బాగా తెలుసుకోవాలి. సో ఈ అంబేద్కర్ ఇచ్చినటువంటి మనం అడుగుతున్నాం ఏమని, మన రిజర్వేషన్ మనం పెంచుకుందాం అంటున్నాం, ఈ దుర్మార్గులు పెంచుకుందాం అన్నారు. మరి ఆయనకు కూడా ఈ మందకృష్ణ మాదిరి కారు మీకు ఎంతో తెలిస్తే అలాంటి స్వార్థపడు కూడా ఈరోజు గుణపాఠం పెట్టిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనమంతా కూడా ఇప్పుడు చూడండి. ఇంకా వాళ్ళకి ఒక విషయం ఏంటంటే ఎస్సీ క్రిస్టియన్స్ వాళ్ళకి అంటే క్రిస్టియన్గా మారితే అంటే వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అయిపోయినట్ట లేదా కులం మారిపోయినట్ట, మనం సుప్రీంకోర్టు జిందాబాద్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క నిర్ణయాలు మొత్తం దౌర్భాగ్యపరమైన నిర్ణయాలు ఇస్తున్నారు, డిసిషన్ తీసుకున్నారు. అంటే ఎస్సీ క్రిస్టియన్ అయితే వాళ్ళు రిజర్వేషన్ అవుతుంట, వాళ్ళు బీసీలు అంట. అంటే మరి ఎస్సీలో కూడా మళ్ళీ గొడవ ఏమని, క్రిస్టియన్స్ మధ్య, హిందూస్ మధ్య, అంటే నార్మల్ ఎస్సీస్ మధ్య, క్రిస్టియన్స్ మధ్య. మనం ఏం చెప్పాలా, ఆయన నువ్వు క్రిస్టియన్వి, నీకు రిజర్వేషన్ లేదు, నువ్వు ఎట్లా దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటావు అని చెప్పేసి మన మధ్య కూడా గొడవలు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే టోటల్గా కూటమి ప్రభుత్వం ఒకప్పుడు ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని. సో ఎస్సీల మీద అమితమైనటువంటి కుట్రపూరిత పరిస్థితి ఈ రోజు నేటి కూటమి ప్రభుత్వాలకు ఉంది. ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోవాలి. సరే, తమ్ముడు ఒక విషయం చెప్పాడు, ఏమని, వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అంటే అవి రేషన్ రైస్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇంకొక అమ్మఒడి కావచ్చు, ఇంకొక వెల్ఫేర్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ ఒలిచడు కాదు తమ్ముళ్ళు,
ఈ ప్రభుత్వం కాదు, ఇంకొక ప్రభుత్వం వచ్చినా ఆ నాయకులు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు ఇది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నా వాళ్ళు ఎదగాలంటే ఏ రకమైన ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అవసరమో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మహానుభావుడు రాజ్యాంగం రాసిపోయారు. కాబట్టి ఆయన చెప్పినట్టు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అతి కష్టంగా అతి భారంగా అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో రాశారు. కాబట్టి ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చినా ఆ కార్యక్రమాన్ని అమలుపరచారు. కానీ మన వాళ్ళ పాము బరాబర్ చెప్పుకుంటా తెలుసు. నేను ఈరోజు నా పరిపాలనలో అమ్మకు ఓడించాను చెప్పి ఆయన చెప్తే తల్లికి వందనం ఏం చెప్పడం ఏమి కూడా బాబాయ్ సొమ్ములు కాదు ఇవి. ఆ రోజు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. కాబట్టి అంటే ఈ యొక్క అణగారినటువంటి బలహీన వర్గాలు డెవలప్ అవ్వాలంటే ఏ రకమైన పథకాలను చేపడితే వాళ్ళు డెవలప్ అవుతారు, ఆ పథకాలను ఖచ్చితంగా చేపట్టాలి, వాళ్ళ యొక్క అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి రాజ్యాంగం రాయబట్టి వీళ్ళు సొంత పేర్లు పెట్టుకొని మేమే అమలు పరుస్తున్నాము అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక్కడ లోకల్ నాయకులు వేస్తారు, నేను సిమెంట్ రోడ్డు ఇచ్చాను, ఇప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పి చెప్పుకుంటాం. ఓకే లిమిట్, సో పక్కన పెట్టేద్దాము. కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ విషయంలో మనం అందరూ కంకణం కట్టుకొని ముందుకెళ్ళాలి. ఎక్కడ క్లస్టర్ సమావేశంలో మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మీరందరూ సహకరించి ఉత్సాహవంతంగా ముందుకొచ్చి కార్యక్రమాలను మనం పోరాటం చేసేటువంటి ఈ ఉద్యమాలకి ఆద్యం పోస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన బట్టి మీ అందరికీ ముందుగా గ్రామస్తులకి అలాగే అంకిత భావంతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన వెంకటేష్ సార్కి అలాగే నా మిత్ర అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.